ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు ఇప్పుడు చిన్న వయసు వారిని సైతం బలి తీసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా భారత్లో గర్భాశయ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహిళల్లో అధికంగా వచ్చే క్యాన్సర్లలో ప్రస్తుతం 2వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఇక మహిళల్లో మరణాలకు దారితీస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సరే మొదటి స్థానంలో ఉండటం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సర్వైకల్ క్యాన్సర్లలో సుమారు 60% కేసులు ఆసియా దేశాల్లోనే నమోదవుతున్నట్లు WHO గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా మహిళలు ఈ తరహా క్యాన్సర్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. మరి సర్వైకల్ క్యాన్సర్కు ప్రధాన కారణమేంటి? సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించడం ఎలా? ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వేగంగా విస్తరిస్తున్న సర్వైకల్ క్యాన్సర్. ప్రపంచ క్యాన్సర్లలో 8వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్. ఆసియా దేశాల్లోనే సుమారు 60% కేసులు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై దృష్టి సారించిన కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ప్రపంచ క్యాన్సర్లలో 8వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఆసియా దేశాల్లోనే సుమారు 60% కేసులు నమోదవడం ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తోంది. అంతేగాక ఆసియా దేశాల్లోనే 57.4% సర్వైకల్ క్యాన్సర్ మరణాలు సంభవించడం చూస్తుంటే ఈ క్యాన్సర్ మహమ్మారి తీరు ఏంటో అర్థమవుతుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 25.6% సర్వైకల్ క్యాన్సర్లే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత మహిళల్లో వస్తున్న క్యాన్సర్లలో 2వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. దీనిని నియంత్రించడానికి 2030 నాటికి 90-70-90 లక్ష్యంతో WHO ముందుకు వెళుతోంది. అటు మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలకు వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తామని తెలిపారు. క్యాన్సర్ ఈ పేరు చెబితే చాలు ఎంతో మంది వణికిపోతుంటారు. కుటుంబంలో ఆ మహమ్మారితో బాధపడిన వారిని గుర్తు చేసుకుని చెమ్మగిల్లుతుంటారు. రాజపుండు బారిన పడితే బతుకు భారమే అని ఆందోళన చెందుతుంటారు. వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు చేయలేక, అయిన వారి ప్రాణాలను గాలిలో దీపం చేయలేక సతమతమవుతుంటారు. క్యాన్సర్ ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఇంటిల్లిపాది కుంగిపోతుంది. ఆర్థికంగా, మానసికంగా ఈ వ్యాధి అందరినీ అతలాకుతలం చేస్తుంది. అలాంటి రాచపుండులో అనేక రకాలు ఉన్న మహిళలను ఎక్కువగా కబళిస్తుంది మాత్రం సర్వైకల్ క్యాన్సరే. దేశంలో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భాశయ క్యాన్సర్లది 2వ స్థానం. అయితే మరణాల్లో మాత్రం సర్వైకల్ క్యాన్సర్లదే తొలి స్థానం కావటం గమనార్హం. మరీ ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ తరహా క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మహిళల్లో ఎక్కువగా వస్తున్న ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఒకసారి పరిశీలిస్తే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలో వైరస్ వల్ల వచ్చే ఓ రకమైన క్యాన్సర్. ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరస్. మహిళల గర్భాశయ కింది భాగాన్ని సర్విక్స్ అంటారు. ఆ ప్రాంతంలోని కణాలలో HPV వైరస్ వల్ల మార్పులు జరిగి క్యాన్సర్ గా మారటాన్నే సర్వైకల్ క్యాన్సర్ గా చెబుతారు. HPVలో సుమారు 200 రకాలు ఉండగా అందులో HPV-16, HPV-18 రకాలు ఎక్కువగా క్యాన్సర్ కు కారణమవుతుంటాయి. ఒక్కోసారి శరీరంలోకి వైరస్ వ్యాపించినప్పటికీ అది వ్యాధిగా మారి లక్షణాలు బయటపడడానికి 5 నుంచి 10 ఏళ్ల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. దీంతో సర్వైకల్ క్యాన్సర్ ని రొమ్ము క్యాన్సర్ల లక్షణాల ద్వారా ముందుగా గుర్తించటం కాస్త కష్టమని చెబుతున్నారు వైద్యులు. ఒకప్పుడు 45 ఏళ్లు పైబడిన వారిలో బయటపడే ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు 35 ఏళ్లలోపే వెలుగు చూస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. యాక్చువల్గా మనం ఏంటంటే రాకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్, క్యాన్సర్ రాకముందే మనం కనుక్కోవచ్చు. అదే దాన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అని చెప్తున్నాము. దాంతోపాటుగా ఏంటంటే HPV DNA టెస్ట్, ఆ వైరల్ టెస్ట్ 2 కలిపి చేయడం వలన ఏంటంటే 5 yearsకి ఒకసారి చేసుకుంటే చాలు టెస్ట్. సో ఆ టెస్ట్లలో ఏ కొంచెమైనా మన అబ్నార్మల్ కనబడితే
దానికి ఏం చేయాలంటే ఫర్దర్గా కాల్పోస్కోపీ టెస్టులు చేస్తే సో ఎర్లీ స్టేజ్లోనే మనం పట్టుకోగలం, రాకముందే పట్టుకోగలము. ఒకవేళ మనం దాన్ని కరెక్ట్గా టెస్ట్ చేసుకుంటే చాలా తొలి దశలోనే మనం గుర్తించవచ్చు. చాలా వరకు అందరూ ఇమ్యూనోథెరపీ అనేది చాలామంది వాడుతున్నారు. చాలా క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఇప్పుడు వచ్చేసింది. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్లో అడ్వాన్స్ స్టేజ్లో మాత్రమే దీని ఉపయోగం ఉంటుంది, ఎర్లీ స్టేజ్లో అవసరం లేదు. సో ఒకవేళ నిజంగా మనం ఎర్లీగా తొలి దశలో మనం పట్టుకోకపోతే ఆ స్టేజ్ 1, 2, 3, 4 స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక ఆపరేషన్ చేయడం కుదరదు, రేడియేషన్ చేయడం కుదరదు. సో ఉన్న ఒక ఆప్షన్ కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ అంటాం అనమాట. ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది పాప్స్మియర్ టెస్ట్. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షలో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవారికి ఇమ్యూనోథెరపీ చేస్తారు, కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్లది మొదటి స్థానం కాగా రెండో స్థానంలో రొమ్ము క్యాన్సర్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ది 8వ స్థానం అని WHOకి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ తేల్చింది. అయితే కేవలం మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో దీనిది 4వ స్థానంగా ఉంది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా ఈ తరహా క్యాన్సర్లు నమోదవుతున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 6,61,044 కేసుల సర్వైకల్ క్యాన్సర్లు నమోదు కాగా ఆసియాలోనే 60.1% అంటే 3,97,082 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానంలో 18.8% కేసులతో ఆఫ్రికా దేశాలు ఉన్నాయని తేల్చింది. ఇక గతేడాది సర్వైకల్ క్యాన్సర్తో ప్రపంచవ్యాప్తంగా 3,48,186 మంది మరణించారు. మరణాల్లోనూ ఆసియా దేశాలే ముందున్నాయని WHO గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో నమోదయ్యే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్లు 60% మించే అవకాశం కూడా ఉందని WHO అంచనా వేసింది. భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ది మొదటి స్థానం కాగా ఆ తర్వాత స్థానం సర్వైకల్ క్యాన్సర్దేనని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో అధిక భాగం భారత్లోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఏటా 1.23 లక్షల మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుండగా సుమారు 67,000 మంది మరణిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా యూపీలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఏపీలో ఏటా 17,146 కేసులు నమోదవుతుండగా తెలంగాణలో 11,525 కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అల్ప ఆదాయం ఉన్న ప్రాంతాల్లోని మహిళలే ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సర్వైకల్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్లు MNJ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత స్పష్టం చేశారు. సర్వైకల్ క్యాన్సర్స్ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కువ నంబర్స్ రైజ్ అవుతున్నాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కంటే కొంచెం తగ్గి ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివలెన్స్ అరౌండ్ 15% ఉంది. అదే సర్విక్స్ ఇంతకుముందు 13 ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గి 11కి వచ్చింది. 11% ఆఫ్ ద కేసెస్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్స్ అమాంగ్ విమెన్. ఇట్ ఈస్ ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి కూడా బ్రెస్ట్ సర్విక్స్ ఆల్మోస్ట్ ఆన్ 1-2 స్థానాల్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్స్ తగ్గినట్టు అనిపించినా కానీ మనం చూసే నంబర్స్లో చాలా వరకు ఎక్కువగా ఉంది. మన ఇండియాలో ఎవ్రీ 8 minutesకి ఒకళ్ళు చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న సర్వైకల్ క్యాన్సర్లని గమనిస్తే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లోనే ఇది ఎక్కువగా బయటపడుతున్న పరిస్థితి. WHO 2022 గణాంకాల ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న మహిళల్లో వస్తున్న క్యాన్సర్లలో దాదాపు 20% సర్వైకల్ క్యాన్సర్లు ఉంటున్నాయి. అటు ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతుండగా కార్పస్ యుటిరై క్యాన్సర్ కేవలం 5.1% మాత్రమే ఉందని తేలింది. ఎక్కువ శాతం పేద కుటుంబాల్లో
ప్రాంతాల్లోని ఆడపిల్లలకు 18 ఏళ్లు రాకుండానే పెళ్లి చేయటం ద్వారా వారు త్వరగా తమ లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ కి దారితీస్తున్న పరిస్థితుల్లో ఒకటిగా WHO చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలను కనటం, గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా వాడటం, అపరిశుభ్రమైన లైంగిక చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వంటివి సర్వైకల్ క్యాన్సర్లకు ప్రధాన కారణాలని WHO చెబుతోంది. ఈ కారణాలతోనే తక్కువ ఆదాయమున్న వర్గాల్లో ఈ తరహా క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. వెనుకబడిన ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అధిక సంతానం, లైంగిక పరిశుభ్రత లేకపోవడం వంటి సమస్యలతో మహిళలు వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అవేర్నెస్గా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇది వైరస్ వల్ల వచ్చే డిసీజ్. ఈ వైరస్ మన లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల, మనం ఎక్కువ హైజీన్ పాటించకపోవడం వల్ల, పిల్లలు ఎక్కువగా కనడం వల్ల, సెక్షువల్ ప్రాక్టీసెస్ అన్హైజీనిక్గా ఉండడం వల్ల, మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల, ఇవన్నిటి కారణాల వల్ల వస్తుంది. ఇది తెలుసుకుని ఈ ప్రాక్టీసెస్ జాగ్రత్తగా చేస్తూ హైజీన్ పాటిస్తే కనుక చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాము. ఇది కాకుండా మనకి ఈ క్యాన్సర్ సర్వీక్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి వ్యాక్సిన్ అనేది ఉంది. ఏ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు ఎక్సెప్ట్ సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఈస్ విత్ 99 to 100% ఎఫికసీతో ఉన్న వ్యాక్సిన్, అంటే ఎఫెక్టివ్గా ఉండే వ్యాక్సిన్ ఉంది మనకి. ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టగలుగుతాము. సాధారణంగా వ్యాధి లక్షణాలు బయటపడే వరకు సర్వైకల్ క్యాన్సర్ ని గుర్తించడం కష్టమే. నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా కావడం, లైంగిక చర్య తర్వాత బ్లీడింగ్, నొప్పి వంటివి సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలుగా వైద్యులు పరిగణిస్తుంటారు. అయితే అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. HPV DNA టెస్టింగ్, పాప్ స్మియర్, పెల్విక్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షల ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్లు దాటిన మహిళలు తప్పక ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక 35 ఏళ్లు దాటిన వారు 5 ఏళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండటం కాస్త ఊరట కలిగిస్తోన్న అంశం. 9 నుంచి 14 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు 2 డోసుల HPV వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వారిని భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో సైతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 9 నుంచి 14 ఏళ్ల ఆడపిల్లలకు వ్యాక్సినేషన్ ని ప్రోత్సహిస్తామని చెప్పడం విశేషం. అయితే ఈ HPV వ్యాక్సిన్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. సో డెఫినెట్లీ సర్వైకల్ క్యాన్సర్ మెజారిటీ కేసెస్ ఈ HPV వైరస్ వల్ల వస్తుంది. దానికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అండ్ ద వ్యాక్సిన్స్ ఆర్ క్వైట్ సేఫ్. చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి ఆ వ్యాక్సిన్స్ అండ్ ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తున్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో లాంగ్ టర్మ్ డేటా చూస్తే చాలా ఏళ్ల నుంచి వ్యాక్సినేషన్ అయ్యి ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 0 అయిపోయింది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇన్ కంట్రీస్ వేర్ దెర్ ఇస్ అ గుడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడిప్పుడే ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చిన్నపిల్లల్లో, ఆడపిల్లల్లో 9 to 14 ఇయర్స్లో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయ్యేసరికి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా అప్ టు 40 ఇయర్స్ ఇవ్వచ్చండి. మోస్ట్ ఎఫెక్టివ్ ఇస్ ఇన్ యంగ్ ఏజ్. అంటే మనము సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వక ముందరిస్తే, HPV వైరస్కి ఎక్స్పోజర్ అవ్వక ముందరిస్తే అప్పుడు మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కేవలం లక్షలో 0.5% మంది మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వ్యాక్సినేషన్. అమెరికాలో ఇప్పటికే HPV వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో అక్కడ సర్వైకల్ క్యాన్సర్ల సంఖ్య సైతం గణనీయంగా తగ్గినట్లు WHO స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 2023 నాటికి సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 90, 70, 90 లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 9 నుంచి 14 ఏళ్ల పిల్లలకు 90% వ్యాక్సినేషన్, 70% మహిళలకు స్క్రీనింగ్ చేయటం, వ్యాధికి గురైన మహిళలకు 90% మంచి వైద్యాన్ని అందించడం ద్వారా వ్యాధిని కట్టడి చేయాలని భావిస్తోంది. వాటితో పాటు స్వీయ రక్షణ కూడా ముఖ్యమేనని చెబుతోంది.